హలో అండి. నమస్తే. వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మీ సునందన. ఈరోజు ఇంట్లోనే సింపుల్‌గా హోమ్‌మేడ్ చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా చాలా బాగా వచ్చాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా మన ఇంట్లోనే పిల్లలకు మంచిగా చాక్లెట్స్ చేసి పెట్టొచ్చు. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేనైతే డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అలానే మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ అయితే 2 తీసుకున్నాను. ఇవి సెపరేట్‌గా కూడా చేయొచ్చు. అంటే డార్క్ కాంపౌండ్ వేరే చేయొచ్చు చాక్లేట్. అలానే మిల్క్ కాంపౌండ్ వేరే సెపరేట్‌గా చేయొచ్చు. కానీ డార్క్ కాంపౌండ్ ఏంటంటే కొద్దిగా చేదుగా ఉంటుంది. సో, అలా కాకుండా ఇలా చేస్తే మనకు చేదు అనేది ఉండదు. పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ నేను 2 బార్స్ తీసుకున్నాను. అందులో ఈ కాంపౌండ్‌లో 2 బార్స్ తీసుకున్నాను. మెజర్‌మెంట్స్‌లో నేను 2 కలిపి ఇలా మెజర్ చేసుకుంటున్నాను. మెజర్‌మెంట్స్‌లో పెన్‌లో చూపిస్తే 210 గ్రామ్స్ అయితే డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను. అలానే మిల్క్ కాంపౌండ్ ఒక బార్ తీసుకుంటున్నాను. అంటే మెజర్‌మెంట్స్ ద్వారా చెప్తున్నాను. అలానే మీకు బార్స్ కౌంట్‌లో కూడా చెప్తున్నాను. ఇక్కడ బార్స్ అయితే 2:1 రేషియోలో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మెజర్‌మెంట్స్ అయితే పర్ఫెక్ట్‌గా తీసుకోవాలి. అలానే దీనికి నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. సో, డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే 124 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే దాదాపు 125 గ్రామ్స్ దగ్గర 124 అయితే నాకొచ్చింది. నేను తీసుకున్న మెజర్‌మెంట్స్‌లో. ఇప్పుడు ఇక్కడ చాక్లేట్ అయితే రూమ్ టెంపరేచర్‌లోనే నేను స్టోర్ చేశాను. సో, ఈజీగా ఇలా కట్ అవుతుంది. ఇలా చిన్న చిన్న పీసెస్‌లాగా కట్ చేసుకుంటే మనము డబుల్ బాయిల్ చేసేటప్పుడు మనకు చాక్లేట్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది. చాక్లేట్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేస్తే తొందరగా ఇలా సాఫ్ట్‌గా ఉండదు. నాకు నార్మల్‌గా వెదర్ ఉంది కాబట్టి నేను బయటనే స్టోర్ చేసుకున్నాను. సో, ఇలా పీసెస్ లాగా అయితే చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. అలానే బార్స్ లాగా ఉండి అస్సలు మెల్ట్ చేయొద్దు. మనకు అంటే అక్కడక్కడ ఇంకా ఉండల్లాగా ఉంటుంది చాక్లేట్ అనేది. అలా కాకుండా ఖచ్చితంగా ఇలా కట్ చేసి మనమైతే దీన్ని మెల్ట్ చేసుకోవాలి. నేను రెండిటిని ఇలానే మొత్తం కట్ చేసేసుకున్నాను. నేను ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా! డ్రై ఫ్రూట్స్‌ని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్. కాజు, బాదాం తీసుకున్నాను నేనిక్కడ. వీటిని కొద్దిగా డ్రై రోస్ట్ చేసి ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. మీరు ఒకవేళ నార్మల్‌గా డ్రై రోస్ట్ తినలేదు అనుకుంటే, నార్మల్‌గా పచ్చియి తీసుకుంటే ఏంటంటే కొంచెం పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. మనము బయట స్టోర్ చేస్తే. అలా కాకుండా కొద్దిగా ఇలా డ్రై రోస్ట్ చేస్తే మనం బయట పెట్టినా కూడా చాలా బావుంటాయి. కొద్దిగా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇప్పుడైతే ఇక్కడ చాక్లేట్ అయితే మెల్ట్ చేసుకుంటున్నాను. కింది బౌల్‌లో వాటర్ పెట్టేసి దానికన్నా పెద్ద బౌల్‌లో మనమైతే చాక్లేట్ అంటే మెల్ట్ చేసుకోవాలి. అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్. ఇలా కొద్దిగా వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ కింద చిన్న బౌల్, ఆ తర్వాత పైన పెద్ద బౌల్ పెడితే మనకు ఈజీగా మెల్ట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనకు వాటర్ బాయిల్ అయ్యే కొద్దీ మనకు చాక్లేట్ అయితే మెల్ట్ అవుతుంది. ఇక్కడ మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందులో మనము కావాలంటే ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోవచ్చు. బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ బయట పెడితే తొందరగా మెల్ట్ అయిపోతుంది. మనకు మెల్ట్ కాకుండా ఉండాలి బయట పెట్టినప్పుడు అనుకుంటే ఇలా చేసుకోండి. లేదు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్స్ కానీ బటర్ వేసుకోండి. దానివల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. లేదు అంటే మీరు ఇంకా ఇందులో పీనట్ బటర్ కానీ మీకు నచ్చిన ఫ్లేవర్స్ కానీ మంచిగా డ్రై ఫ్రూట్స్ ఏది కావాలంటే అవైతే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా మంచిగా చాక్లేట్ అయితే మెల్ట్ అయిపోయింది కదా! దీన్ని ఇప్పుడు మనకు సిల్కీ టెక్స్చర్ వచ్చేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ మిక్సింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనము ఎంత బాగా కలుపుకుంటే మనకు చాక్లేట్ అనేది అంత సిల్కీ టెక్స్చర్ వస్తుంది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మంచిగా కలిపేసుకోవాలి చాక్లేట్ అనేది. చూసారా మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో అందులో ఇంకా ఏమైనా చాక్లేట్ పీసెస్ ఉన్నా కానీ మంచిగా కలిపేసుకోవాలి. అవి మిగతాయి కూడా అంతా మెల్ట్ అయ్యేదాకా కలిపేసుకోవాలి. చూసారా చాక్లేట్ కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయిపోతుంది. నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒకసారి చాక్లేట్ కలర్ ఎలా ఉందో చూడండి. చూసారా అంత సిల్కీ టెక్స్చర్‌లో ఉంది కదా!
అయితే మనము దీన్ని డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు. కానీ డైరెక్ట్‌గా వేసుకుంటే అంతా సైడ్స్‌కి పడిపోతుంది. సో, నేనైతే దీన్నైతే పైపింగ్ బ్యాగ్‌లోకైతే షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. దీన్నైతే కొద్దిసేపైతే సైడ్‌కి పెట్టేసుకుంటున్నాను. కొద్దిగా చల్లారనివ్వాలి. ఈలోపు నా దగ్గర ఇక్కడ 3 చాక్లేట్ మౌల్డ్స్ ఉన్నాయి. ఇదేంటంటే బార్ చాక్లేట్ కోసం. ఇవేంటంటే కొద్దిగా షేప్స్ కోసం, పిల్లల కోసం. నేను ఇది థర్డ్, ఫోర్త్ టైమ్ అంతే చేయడం చాక్లేట్స్. ఇది నేను ఆర్డర్ బేస్ మీద చేయట్లేదు. మాకు ఇంట్లో పిల్లల కోసమే చేస్తున్నాను నేనైతే. కానీ నేను తీసుకునే ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే నా ఆర్డర్స్‌లో చాక్లేట్ అయితే ఇంక్లూడ్ చేశాను. కానీ ఇప్పటివరకైతే నాకైతే ఆర్డర్స్ రాలేదు చాక్లేట్‌వైతే. ఇప్పుడు ఒక గ్లాస్‌లో ఇలా పైపింగ్ బ్యాగ్ వేసుకొని, ఆ పైపింగ్ బ్యాగ్‌లో అయితే కొద్దిగా చల్లారినాకనే ఈ చాక్లేట్ అయితే వేసుకోవాలి. అలా అని పూర్తిగా చల్లారినాక వేయకూడదు. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకోవాలి. మనము పైపింగ్ బ్యాగ్‌లో వేసి చేసినప్పుడు మంచిగా వస్తుంది. వేయడానికి షేప్స్ కానీ, అంత బయట వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది. నేను లాస్ట్‌లో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. డైరెక్ట్ వేస్తే ఏంటి ప్రాబ్లమ్ అనేది. ఇలా పైపింగ్ బ్యాగ్‌నైతే కార్నర్‌లో ఇలా సీల్ చేసేస్తున్నాను. ఇలా నాట్ లాగా వేసుకుంటే మనకు సీల్ అయిపోతుంది చూసారా? ఇప్పుడు చాక్లేట్ మౌల్డ్స్ అయితే తీసుకుంటున్నాను. అయితే నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తాను. డ్రై ఫ్రూట్స్ వేయకుండా కూడా చేస్తాను. మీకు చూపిస్తాను ఆ డిఫరెన్స్ ఎలా అనేది. ఇలా కార్నర్‌కి పైపింగ్ బ్యాగ్‌ని అయితే కట్ చేసుకొని ఇప్పుడైతే ఇలా చాక్లేట్ సిరప్ అయితే అందులో వేసేసుకోవాలి. అసలు అన్నిటికన్నా ఈజీ చాక్లేట్ చేయడమే. బట్ అది కలపడంలోనే ఉంటుంది. మెయిన్‌గా మనం మంచిగా మిక్స్ చేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఆ సిల్కీ టెక్స్చర్ కూడా మంచిగా వస్తుంది. ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్స్‌లో అయితే వేసేసుకోవచ్చు. మనకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే కూడా ఆ నట్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ కాజు, బాదామే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ప్లెయిన్‌ది వేశాను. సెకండ్ ఏంటంటే ఫస్ట్ చాక్లేట్ వేసి ఆ తర్వాత కొద్దిగా కాజు, బాదం వేసి దాని పైనుంచి మళ్ళీ చాక్లేట్ అయితే వేసుకున్నాను. మనకు టేస్ట్‌కి తగ్గట్టు పిల్లలు ఎలా తింటే అలా అయితే మనమైతే చేసేసుకోవచ్చు. ఇలా పైపింగ్ బ్యాగ్‌లో వేసి చేయడం వల్ల మంచిగా ఇలా సైడ్స్‌కి అయితే అస్సలు పడదు మనకు. మౌల్డ్స్ అంతా నీట్‌గా ఉంటాయి. పిల్లలు నార్మల్‌గా చాక్లేట్స్ తినడం కన్నా ఇలా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసి మంచిగా ఇలా చాక్లేట్ అయితే ఇంట్లోనే చేసి పెట్టొచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి. చాలా తక్కువ టైం పడుతుంది. మోల్డ్స్ అనేటివి నేను బయట షాప్‌లోనే తీసుకున్నాను. నేను దాదాపు ఇవి తీసుకొని ఒక 4 ఇయర్స్ అవుతుంది. ఒకటేమో మా అక్కే తీసుకొచ్చింది నాకు షేప్స్‌ది. బట్ చేయడం మాత్రం ఒక 3-4 టైమ్స్ చేశాను. ఎక్కువ సార్లు చేయలేదు. బట్ చాక్లేట్ అయితే చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఈ మోల్డ్స్ వచ్చేసి నాకు 160 రూపీస్ పడింది. అంటే 60 రూపీస్ ఒక సెట్ వచ్చి పడింది. మీరు ఆన్‌లైన్‌లో తీసుకుంటే కొద్దిగా ఎక్కువ రేట్ పడొచ్చు. నేనైతే బేకింగ్ స్టోర్‌లోనే తీసుకున్నాను. వన్ పీస్ అయితే 60 రూపీస్ అలా పడింది. ఇలా షేప్స్ చేసేటప్పుడు కూడా ఇలా పైపింగ్ బ్యాగ్‌తోని చేస్తే మంచిగా వస్తుంది. మనం స్పూన్‌తోని వేసినా కానీ మధ్యలో డ్రాప్స్ అవి పడడం ఉంటుంది కదా! అలా కాకుండా ఇలా పైపింగ్ బ్యాగ్‌లో వేసి చేస్తే మనకు నీట్‌గా వస్తుంది ఫినిషింగ్ కూడా. ఇలా డ్రై ఫ్రూట్స్ మీకేం కావాలంటే అవి వేసేసుకోవచ్చు. పిల్లలు నట్స్ ఎక్కువగా తినట్లేదు అనుకుంటే ఈ విధంగా చేసి పెట్టొచ్చు. అప్పుడు నట్స్ తింటారు. అలానే దానితోని పాటు చాక్లేట్ కూడా ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎక్కువ తినొద్దు. బయట కొనే వాటికన్నా మనం ఇంట్లోనే ఇలా సింపుల్‌గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాక్లేట్‌ని. ఒక్కసారి ఇలా మౌల్డ్‌ని షేక్ చేస్తే మనకు చాక్లేట్ అనేది మంచిగా పైన సెట్ అయిపోతుంది. నేనిక్కడ బార్ చాక్లేట్ కూడా పెట్టాను చూసారా? నెక్స్ట్ అయితే బార్ చాక్లేట్‌కైతే దీనిలో కూడా మంచిగా నట్స్ వేసేసుకొని దాని పైనుంచి చాక్లేట్స్ అయితే సిరప్ అయితే వేస్తున్నాను. అయితే బయట మనము కొనే చాలా కంపెనీస్‌లో బార్ చాక్లేట్‌లు చాలా కాస్ట్‌లీగా ఉంటాయి. ఇది కూడా కాస్ట్ తక్కువ అని చెప్పను. కానీ మంచిగా హెల్తీ వెర్షన్‌లో పిల్లలకి చేసి ఇవ్వచ్చు.
ఇంట్లోనే తక్కువ ఖర్చుతోని చేసుకోవచ్చు. నార్మల్‌గా అయితే బయట కొంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. కానీ ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్‌లో మనకయిపోతుంది చాక్లేట్ అనేది. ఇలా మొత్తం వేసేసుకున్నాను. ఇలా బౌల్‌తోని వేస్తే ప్రాబ్లమ్ ఏంటంటే సైడ్‌కంతా స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నేను చూపిస్తాను నెక్స్ట్ ఎలా చేస్తాననేది. ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక్కసారి ట్యాప్ చేస్తే మనకు ఈక్వల్‌గా సెట్ అయిపోతుంది చాక్లేట్ అనేది. ఏదైనా ఎయిర్ బబుల్స్ ఫార్మ్ అయినా కానీ మనకు ఇలా అనడం వల్ల మంచిగా గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క మౌల్డ్‌లో నేను డిఫరెన్స్ చూపియడానికైతే అన్నిట్లలో వేసి చూపిస్తున్నాను. అంటే చాక్లేట్ డైరెక్ట్‌గా వేస్తే ఎలా ఉంటుంది? లేదు అంటే డ్రై ఫ్రూట్స్ వేస్తే ఎలా ఉంటుంది? లేదు అంటే మనము సెంటర్‌లో డ్రై ఫ్రూట్స్ పెడితే అయితే పిల్లలకి తెలియకుండా ఉంటుంది. నేనైతే ఎక్కువ సెంటర్‌లో డ్రై ఫ్రూట్స్ వేయడానికే ఇష్టపడతాను. అంటే పిల్లలకు బయట కనిపిస్తే కూడా మా పిల్లలు తినరు. సో, లోపట వేస్తే అసలు కనిపించకుండా ఉంటుంది కాబట్టి అది ఇష్టంగా తింటారు. మీరు ఒకవేళ బయట స్టోర్ చేస్తా అన్నా కానీ అస్సలు బటర్ వేయకండి. బటర్ వేయకుండా చేస్తే బయట స్టోర్ చేయొచ్చు. కానీ కొద్దిగా వెదర్ బట్టి మనకు మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లేదు అనుకుంటే మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తే చక్కగా ఉంటాయి. మంచిగా మెల్ట్ అవ్వకుండా బావుంటాయి. దీన్ని కూడా ఒకసారి మంచిగా ట్యాప్ చేయాలి. అప్పుడు మనకు మంచిగా కింది వరకు చాక్లేట్ అనేది వెళ్తుంది. మంచిగా సెట్ అవుతుంది కూడా. ఇప్పుడు మిగతా దాంట్లో నేనైతే ఇక్కడ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నాను. మీకిష్టం వచ్చినట్టు. కొద్దిగా బటర్ కూడా యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ దాకా. బటర్ వేసుకున్నాక కొద్దిగా మళ్ళీ ఒకసారి మెల్ట్ చేసుకోవాలి. డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో పెట్టేసి మళ్ళీ ఒకసారి మెల్ట్ చేసుకున్నాను. చూసారా? ఆల్రెడీ వెదర్ కొద్దిగా కూల్‌గా ఉంది కాబట్టి తొందరగా స్టిఫ్ అనేది అయిపోయింది చాక్లేట్ అనేది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న నట్స్ అంటే కాజు, బాదాం అలానే పంకిన్ సీడ్స్, కిస్మిస్ మీకు ఏమి ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు చాక్లేట్‌లో. నేనిక్కడ ఓన్లీ కాజు, బాదాం అలానే కిస్మిస్ వేసుకున్నాను. పంకిన్ సీడ్స్ కూడా వేసుకున్నాను. మీకు కావాలంటే డేట్స్ వేసుకోవచ్చు. మీ టేస్ట్‌కి తగ్గట్టు. ఇప్పుడు ఒక బటర్ పేపర్ పైన ఇలా అయితే ఒక సర్కిల్ లాగా అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే మౌల్డ్స్ ఉన్నాయి కదా! ఆ మౌల్డ్స్‌లో కూడా సెట్ చేసి పెట్టొచ్చు. నేనైతే ఇలా బటర్ పేపర్‌లో అయితే వేస్తున్నాను. ఎక్కువ నట్స్ ఏసినప్పుడు కరెక్ట్‌గా షేప్ వస్తుందయితే నేను చెప్పను. ఎందుకంటే మనం నట్స్ చిన్నగా కట్ చేయలేదు. నేను డైరెక్ట్‌గా వేసేసాను. ఓన్లీ కాజు, బాదం కట్ చేశాను కదా! సో, మిగతాయి షేప్స్ అన్నీ రావాలి అనుకుంటే మాత్రం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఆ షేప్స్ అనేటివి అంత పర్ఫెక్ట్‌గా రావు. అలా కాకుండా ఇలా బాల్స్ లాగా లేదంటే సర్కిల్ లాగా మీ ఇష్టం ఉన్న షేప్స్ లాగా అయితే ఇలా బటర్ పేపర్ పైన వేసి చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క స్కూప్ అయితే వేశాను నేనైతే. ఇక్కడ పైనుంచి కూడా కావాలంటే మీరు నట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీ ఫ్లేవర్‌కి తగ్గట్టు, మీ టేస్ట్‌కి తగ్గట్టయితే తీసుకోవచ్చు. నేనిక్కడ కాజు, బాదాం, కిస్మిస్ అలానే వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఏదైనా వేసుకోవచ్చు. మీ టేస్ట్‌కి తగ్గట్టు ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. నార్మల్‌గా అయితే ఒక 15 మినిట్స్ పెట్టినా సరిపోతుంది. మనకి చాక్లేట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేనైతే ఎక్కువ టైమే పెట్టేసాను. చూసారా? చాక్లేట్ ఎంత బాగా వచ్చిందో. ఇదేంటంటే ప్లెయిన్. కొద్దిగా మనము నట్స్ వేసాము చూడండి సెంటర్‌లో ఇది సెకండ్‌ది. మనము ఓన్లీ కింది సైడ్ నట్స్ వేస్తే ఇలా కనిపిస్తుంది. చూసారా? నట్స్ అయితే ఇలా పైన కనిపిస్తాయి. ఇలానే అన్ని డీమోల్ చేసేసుకుంటున్నాను నేనైతే. చూసారా? నట్స్ వేసినయి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో.
మన పిల్లల కోసం మనం కష్టపడి ఇంట్లోనే ఇలా హెల్దీ వర్షన్‌లో ఏదైనా ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ షేప్స్ చూసారా? షేప్స్ కూడా ఎంత నీట్‌గా వచ్చాయో. ఇక్కడ కార్ షేప్, అలానే బార్ షేప్, అలానే టెడ్డీ బియర్ షేప్, హార్స్ షేప్, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ అయితే డీమోల్డ్ చేసుకున్నాను. ఈజీగా వచ్చేస్తుంది. నేను బార్ చాక్లెట్ కూడా చూపిస్తున్నాను, చూసేయండి ఒకసారి. చూసారా ఎంత ఈజీగా డీమోల్డ్ అయిపోయిందో. మనము సిలికాన్ మౌల్డ్ కాబట్టి దానికి ఏమీ అప్లై చేయలేదు, అయినా కానీ చాక్లెట్ ఎంత మంచిగా నీట్గా డీమోల్డ్ అయింది చూసారా. ఇవేంటంటే మొత్తం అన్ని నట్స్ చేసినాయి కదా, ఇవి కూడా ఈజీగా రిమూవ్ అయిపోయాయి చూసారా. బటర్ పేపర్కి వేసాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయి. దీన్ని మనకు మార్కెట్లో చాక్లెట్ కవర్స్ దొరుకుతాయి, అవిటితోనైనా చేసుకోవచ్చు. లేదు అంటే ర్యాపర్ ఉంటుంది కదా మనకు, ప్లెయిన్ ర్యాపర్, దాంతోనే ఇలా ర్యాప్ చేసేసుకోవచ్చు. లేదు అంటే బటర్ పేపర్తో కూడా క్లోజ్ చేయొచ్చు, అప్పుడు కూడా మనకు బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో లుకింగ్ కూడా. మీకు ఎన్ని అవసరం ఉంటే అన్ని అయితే ఇలా ర్యాప్ చేసి పెట్టుకోండి. అంతే, మన సింపుల్గా చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి కూడా. ఒకసారి ఈ విధంగా చాక్లెట్స్ అయితే ఇంట్లోనే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చినాయో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, నేనైతే ఈ మధ్యలోనే కేక్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. సో అందులోనే చాక్లెట్స్ అయితే ఇంక్లూడ్ చేశాను. సో ఈ చాక్లెట్స్ అయితే అలా ప్రిపేర్ చేసినవే. ఇక్కడ చూసారా మధ్యలో ర్యాపర్స్ కూడా కొన్ని అయితే యాడ్ చేశాను, అన్ని ర్యాపర్స్తో కాకుండా కొన్ని కూడా ర్యాపర్స్తోనైతే ఇలా సెట్ చేసుకున్నాను. ఇక్కడ బార్ చాక్లెట్కి కూడా సేమ్ ర్యాపర్తోనే ర్యాప్ చేశాను. మీకు కావాలంటే సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, సిల్వర్ ఫాయిల్తో కూడా మనం ర్యాప్ చేసుకోవచ్చు. ఇలా ర్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక బాక్స్, ఎయిర్టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేస్తే మనకు అస్సలు ఖరాబ్ కాకుండా ఉంటుంది. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు మనం ఇంట్లోనే చాక్లెట్స్ అయితే తీసి ఇవ్వచ్చు. అంత బాగుంటాయి. టేస్ట్ కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చాలా చాలా బాగుంటాయి. ఫారెన్ చాక్లెట్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.